ధమనులలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల శరీరంలో రక్తం సరిగా ప్రవహించదు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో ధమనులకు అవసరమైన విటమిన్లు తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ధమనులు పనిచేస్తాయి. ఈ ధమనులు సరళంగా, శుభ్రంగా ఉన్నంత వరకు ఈ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు. కాని పేలవమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా దానిలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతుంది. ఇది గట్టిగా, ఇరుకైనదిగా చేస్తుంది. ఈ పరిస్థితిని ధమనులు గట్టిపడటం, అథెరోస్క్లెరోసిస్ అంటారు. గుండె జబ్బులు, స్ట్రోక్లకు ధమనులు గట్టిపడటం ప్రధాన ప్రమాద కారకం. అటువంటి పరిస్థితిలో ధమనులను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు మీ ఆహారంలో ఇక్కడ పేర్కొన్న ఈ 5 విటమిన్లను చేర్చుకోవాలి. ఈ విటమిన్లు ధమనులను శుభ్రంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి. విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి అయితే ఇది కొన్ని ఆహారాల నుంచి కూడా పొందవచ్చు. మాయో క్లినిక్ తక్కువ స్థాయిలో విటమిన్ డి ధమనులు గట్టిపడే ప్రమాదాన్ని పెంచుతుందని నివేదించింది. అటువంటి పరిస్థితిలో కొవ్వు చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ డి తగినంత మొత్తంలో పొందవచ్చు. విటమిన్ సి. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమనులను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. ఆక్సీకరణ నష్టం అనేది కొలెస్ట్రాల్ ధమని గోడలకు అంటుకునేలా చేసే ప్రక్రియ. పండ్లు, కూరగాయలు విటమిన్ సి మంచి వనరులు. నారింజ, నిమ్మ, ద్రాక్ష, మొలకలు, బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ. విటమిన్ ఇ కూడా ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, బచ్చలికూర, కివి వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ధమనులను ఆరోగ్యంగా ఉంచవచ్చు. విటమిన్ బి3. నియాసిన్. విటమిన్ బి3 నియాసిన్ అని కూడా పిలువబడే విటమిన్ బి3 హెచ్‌డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో కొవ్వు రకం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ధమనులలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చేపలు, వేరుశెనగలు, ట్యూనా, చికెన్ వంటి ఆహారాల ద్వారా శరీరానికి నియాసిన్ అవసరాన్ని తీర్చవచ్చు. విటమిన్ కే1. ఫైలోక్వినోన్. విటమిన్ కే1. విటమిన్ కే1 రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ధమనుల గోడలలో కాల్షియం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూర, కాలే, మొలకలు వంటి ఆకుపచ్చని ఆకుకూరలు విటమిన్ కే1 అద్భుతమైన మూలాలు. ఇవి ధమనుల సంకుచితాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఆరోగ్య మార్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.